పశ్చిమాసియా యుద్ధం 13వ రోజుకు చేరింది. దాదాపు 2000 మంది చనిపోయారు. గల్ఫ్ దేశాలు భయాందోళనలు ఉన్నాయి. ఈ యుద్ధం ఎన్నాళ్లు కొనసాగుతుందో అర్థం కాక యావత్ ప్రపంచం తలలు పట్టుకుంటోంది. అయితే యుద్ధానికి ముగింపు పలికేందుకు 3 షరతులు పెట్టింది ఇరాన్. అసలు ఇరాన్ షరతులేంటి? అమెరికా, ఇజ్రాయెల్ ఆ షరతులకు అంగీకరిస్తాయా? అమెరికా, ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ 3 షరతులు విధించారు. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించటం, యుద్ధ నష్టపరిహారం చెల్లించటం, భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణలు జరగవని అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రాంతీయ శాంతి పట్ల ఇరాన్ తన నిబద్ధతను చాటుకుందని పెజిష్కియాన్ పేర్కొన్నారు. పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవటం లేదని, తమ భూభాగంపై దాడులు చేయడానికి ఉపయోగించే స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇరాన్పై జరుగుతున్న బలవంతపు యుద్ధం, సైనిక దురాక్రమణ సమస్యల్ని అంతర్జాతీయ సమాజం పరిష్కరించకపోతే ప్రపంచ భద్రత అస్థిరంగా మారుతుందని పెజిష్కియాన్ హెచ్చరించారు. ఓవైపు యుద్ధం ముగింపునకు షరతులు చెబుతూనే మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఒక బ్యారెల్కు $200 చొప్పున చెల్లించేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. 1970 తర్వాత చమురు షాక్ను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక నిల్వలను విడుదల చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA సిఫారసు చేసిన నేపథ్యంలో ఈ వార్నింగ్ వచ్చింది. మరోవైపు హర్మూజ్ జలసంధి గురించి ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించాలనుకునే నౌక ఇరాన్ ఆమోదం పొందాలని IRGC నావల్ ఫోర్స్ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి మార్గంలో ప్రయాణించే చమురు నౌకలపై దాడులు జరుగుతున్నాయి. బుధవారం కూడా 3 కమర్షియల్ నౌకలపై డ్రోన్ దాడులు జరిగాయి. వీటిలో ఒక నౌక థాయ్ జెండాతో భారత్కు వస్తూ ఉండగా UAE తీరంలో దాడి జరిగింది. మరోవైపు ఇరాక్ ప్రాదేశిక జిల్లాల్లో 2 ట్యాంకర్లపై సూసైడ్ బోట్తో దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయుడు మృతి చెందాడు. పర్షియన్ గల్ఫ్లో ఇరాక్ తీరం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి గురైన నౌకల్ని అమెరికాకు చెందిన సేఫ్ సి విష్ణు, గ్రీస్కు చెందిన జెఫిరోస్గా గుర్తించారు. సేఫ్ సి విష్ణు నౌక మార్షల్ ఐలాండ్ జెండాతో ఉండగా జెఫిరోస్పై మాల్టా జెండా ఉంది. ఈ నౌకలు తీరంలో చమురు సేకరిస్తూ ఉండగా పేలుడు పదార్థాలతో ఉన్న సూసైడ్ బోట్ వీటిని ఢీకొట్టినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ దాడి తమ పనేనని టెహ్రాన్ ప్రకటించింది. మొత్తం మీద పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2000 మంది చనిపోగా 32 లక్షల మంది ఇరాన్ విడిచి వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.